దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? మంచిది. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలోంచి 119వ కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీ శక్తి కలిగిన నామమునకే స్తుతి, ఆరాధన, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యమును బట్టి అయ్యా ప్రతి ఒక్కరి అడుగులు స్థిరపరచుము అయ్యా. మరి ఏ పాపము కూడా ఏలకుండా నీ నీతి మార్గంలో నీ బిడ్డలందరినీ నడిపించమని, దీవించమని, రక్షించమని, రాకడకు సిద్ధపరచమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపిస్తూ అయ్యా ఈ దిన వాగ్దానము వీక్షిస్తున్న బిడ్డలందరికీ నీ కృప, నీ క్షేమము, నీ సమాధానం, నీ సంతోషము, నీ సమృద్ధిని అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.